హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ అండ్ ఫ్యాక్ట్స్ ఫస్ట్. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు తాబేలు మరియు కుందేలు. ఈ కథ యుగాలుగా చెప్పబడింది మరియు తిరిగి చెప్పబడింది, కానీ ఖచ్చితంగా మీ పిల్లలకి జీవితంలో మంచి పాఠాన్ని నేర్పుతుంది. మీరు క్లాసిక్కి అతుక్కోవచ్చు లేదా మీ స్వంత సంస్కారాలను వేరు వేరియబుల్స్తో తయారు చేసుకోవచ్చు. అయినప్పటికీ మీ పిల్లవాడు నేర్చుకోవాల్సిన విలువైన పాఠాన్ని ఇస్తుంది. కుందేలు ఒక అందమైన చిన్న జీవి మాత్రమే కాదు, దాని వేగం మరియు తెలివికి ప్రసిద్ధి చెందింది. మరోవైపు తాబేలు ఉభయచరాలు. ఇవి భూమికి మరింత క్రిందికి వస్తాయి మరియు జీవితంలో అన్ని అంశాలలో నెమ్మదిగా ఉంటాయి. ఒక మంచి రోజు కుందేలుకు తాబేలు రేసును నిర్ణయించాలని ఆలోచన వచ్చింది. తాబేలు అంగీకరించింది మరియు రేసు ప్రారంభం అయ్యింది. కుందేలు అద్భుతమైన రన్నర్ అయినందున కుందేలు తాబేలుపై మంచి ఆధిక్యాన్ని పొందగలిగింది. ఏదేమైనా కుందేలు యొక్క అహం అలాంటిది. అది తాబేలు కంటే ముందుగా పరిగెత్తడమే కాదు, ముగింపు రేఖకు ముందే కొంత దూరం నిద్రపోవాలని నిర్ణయించుకుంది. కొంతసేపు పడుకున్నా సులభంగా గెలుస్తానని నమ్మకం కలిగింది. మరోవైపు తాబేలు కుందేలు కన్నా చాలా నెమ్మదిగా ఉండేది. అయినప్పటికీ తాబేలు మూలాన్ని కత్తిరించకుండా రేసును కొనసాగించింది. కుందేలు మేల్కొన్నప్పటికీ తాబేలు ముగింపు రేఖకు చేరుకోగలిగింది. కథ యొక్క నీతి: మీరు స్థిరంగా మరియు దృఢంగా ఉన్నంత వరకు మీ వేగం ఎలా ఉన్నా మీరు ఎల్లప్పుడూ గెలుస్తారు. అహంకారం వల్లే సోమరితనం మీ శత్రువు. అందరికీ ధన్యవాదములు. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.